పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరగటం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. ప్రతి దసరా అయిన తర్వాత వచ్చే మంగళవారం మనకి ఈ జాతర జరుగుతుంది. 3 రోజుల వరకు మన విజయనగరం ఎలా ఉంటుందంటే పట్టాభిషేకం జరిగితే ఎంత కోలాహలంగా ఉంటుందో విజయనగరం వీధులన్నీ అలాగే కోలాహలంగా ఉంటుంది. విజయనగరంలో ఉన్న ప్రతి ఇంటికి మొత్తం ఎక్కడెక్కడి నుంచి చుట్టాలు వస్తారు. ఈ పండగ ప్రతి సంవత్సరం దీని ఖ్యాతి పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎప్పటికీ తగ్గదు. స్వచ్ఛంద సంస్థలు అన్ని వాళ్ళు వాటర్ ఇవ్వడం కానీ, నైట్ టైం అయితే పులిహార ప్యాకెట్లు రకరకాలు అన్ని పంచుతూనే ఉంటారు. మనకి ఎక్కడ ఏర్పాట్ల విషయంలో అయితే ఎక్కడ మనకి తగ్గదు. అదే స్వచ్ఛందంగా చేస్తారు. మనకి గవర్నమెంట్ ఏర్పాట్లు అన్ని బాగుంటాయి. ప్రతి సంవత్సరం అమ్మవారి పండుగకు వస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగా ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి. అమ్మవారి దయ వల్ల మా అందరికీ కూడా చాలా బాగుంది. అదేవిధంగా విజయనగరం ఉత్తరాంధ్ర వాసులకు కూడా చాలా బాగుంటుందని, అమ్మవారి దయ ఉంటుందని మేము కోరుకుంటున్నాం. వైజాగ్ లో చాలా రోజుల నుంచి ఉంటున్నాం కానీ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం వచ్చాం. బాగానే ఉంది. ప్రతి సంవత్సరం వస్తుంటాం. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించడానికి ప్రతి సంవత్సరం వస్తుంటాం. దర్శించుకుని వెళ్తాం. పర్వాలేదు, బాగానే ఉన్నాయి ఏర్పాట్లు. ఈసారి అయితే సేవలు మాత్రం అమోఘం. అమ్మవారు కృప మాత్రం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. పుట్టిన ఊరు విజయనగరం, మాది వైజాగ్లో ఉంటున్నాము. వైజాగ్ నేను పెళ్లి అయిన కాంచి ప్రతి సంవత్సరం కంపల్సరిగా సంవత్సరం వస్తాను. తల్లి గొప్ప నిదర్శనం, అనుకున్నది వెంటనే నెరవేరుస్తుంది. ఇక్కడ మంచి ఏర్పాటు అన్నీ 3 రోజులు బాగా చేస్తారు. పులిహార, బజ్జికలు, మంచినీళ్ళు అన్ని సప్లైలు జనాలకి ఆటంకం లేకుండా అన్ని సప్లైలు బాగా చేస్తారు. తల్లి మాత్రం సత్యం, తల్లి అనుకునేది వెంటనే నెరవేరుస్తుంది.